ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. క్రైస్తవ రహస్యం ఏంటంటే అది మన బలహీనతలో మనం శక్తి కలిగి ఉన్నామని తెలుసుకోవడం. మనిషి చాలా సమర్థవంతుడు, తనకి ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి, మరి ఎంతో సాధించాడు, ఎంతో శక్తివంతుడు అని లోకం అంటది. కానీ ఒక క్రైస్తవుడు ఏమంటాడంటే, నా బలము, నా శక్తి నా వెనక ఉంది నా దేవుడు అంటాడు. పౌలు తన సమస్యల్లో తను కృంగిపోవట్లేదు, సమస్యల్లో సాగిపోతున్నాడు. అంత మాత్రమే కాదు, సమస్యలను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యమో కదా. సమస్యల్లో సంతోషించేదేంటి? తనకు కలిగిన ప్రతి సమస్యలో కూడా తన దేవుడు గుర్తు చేస్తుంది అని పౌలు గుర్తు చేసుకున్నాడు. కాబట్టి తన సమస్యల్లో సంతోషిస్తున్నాడు. తన సమస్యలుగా బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు అని పౌలు రాసుకున్నాడు. మన సమస్యలు ఎటువంటి అయినా దానికి ఏ పేరు పెట్టుకున్నా కూడా నా సమస్యలు నేను తీర్చుకోలేను, నా సమస్యలు తీర్చేది దేవుడే అని ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి సమస్యలు యందు పౌలు సంతోషిస్తున్నాడు. మనం కూడా అలా సంతోషించండి అంటున్నాడు. వారు అగ్నిగుండంలో పట్టడానికి కూడా సంతోషించారు. ఎందుకు అంటే సమస్యల మధ్యలో కూడా దేవుణ్ణి చూడగలిగారు. అగ్నిగుండంలో మండుతున్నా కూడా వారితో దేవుడు ఉన్నాడు అని గ్రహించారు. కాబట్టి వారికి సమస్యలు దాటిపోగలిగారు, సమస్యలను జయించగలిగారు. దేవుడు మనకి ఇది నేర్పుతున్నాడు. పౌలు కూడా ఆ అనుభవం నేర్చుకొని మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి సమస్య దగ్గర దేవుని స్తుతి, దేవుని స్తుతి, దేవుని స్తుతి అని రాసుకోవాలి. అప్పుడు ప్రతిదీ కూడా మనం కాదు తీర్చేది దేవుడు అని అర్థమవుతుందని పౌలు యొక్క సారాంశం. మనం ఈ సారాంశం గ్రహించి మన సమస్యల్లోంచి ఈజీగా దాటిపోవడానికి దేవుడు మనకు శక్తిని దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నిన్ను కనపరుస్తున్నాం ప్రభా. మా సమస్యలు, శోధనలు ఎటువంటివైనా తండ్రి, ఆ సమస్యల మధ్యలో మీరున్నారు ప్రభా. మమ్మల్ని నడిపించేది మీరు కాబట్టి మేము ఆధారపడకుండా నీ చేయి పట్టుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.